నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు చాలా ఎక్కువైపోయాయండి. ఇక్కడ ఎక్కువ చూసినట్లయితే ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళు, అలాగే ల్యాప్టాప్స్లో సిస్టమ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, అదే కాకుండా ఇప్పుడు డయాబెటీస్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కంటికి కూడా సమస్య ఏర్పడుతుంది. మరి అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ టోటల్ కంటి సమస్యలు, డ్రై ఐస్ అనొచ్చు, రెటినా, ఇలా ఎన్నో సమస్యలు అనేవి మనం ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం. ఈ అన్ని రకాల కంటి సమస్యలకి కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏమున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు, అలాగే సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు, కంటి సమస్యలు చాలా మందిని చాలా ఎక్కువగా వేధిస్తున్నాయి. మెయిన్లీ షుగర్ పేషెంట్స్కి కూడా ఎక్కువగా ఈ కంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మరి వీటికి కారణం ఏంటంటారు? షుగర్కి కంటి సమస్యలకి ఏంటి లింక్? షుగరు అది ఒక 5 సంవత్సరాలు దాటి ఉంటే దాని ప్రభావము వివిధ కీలక అవయవాల మీద పడుతుంది. ఓకే. అటువంటి దాంట్లో కన్ను ఒకటి. కంటిలో రెటీనా అనే ఒక పొర ఉంటుంది. ఆ రెటీనా పొరకి రక్త సరఫరా జరిగే ఆ రక్తనాళాలు మూసుకుపోతాయి. ఆ రెటీనా దెబ్బతినేస్తుంది. రెటీనా ఎప్పుడైతే దెబ్బతిందో కంటి చూపు మందగిస్తుంది. షుగర్ కారణంగా కంటిలో ఉండే రెటీనా పొర దెబ్బతినే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. క్రమేణా చూపు మందగిస్తుంది. ముందు అప్పటికి నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటి చూపు కోల్పోతాం. కంటి చూపు పోయిన తర్వాత మనం ఏం చేసేది ఏం లేదు. కంటితో పాటు షుగరు 5 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఇతర కీలకమైన అవయవాలను దెబ్బ కొడుతుంది. మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం వస్తుంది. అంటే గుండెకు కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అక్కడ కొవ్వు పేరటం, రక్తం గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. కాళ్ళకు రక్త సరఫరా చేసే నాళాల్లో కూడా కొవ్వు చేరి రక్తం గడ్డగట్టి కాలు వేళ్ళు రంగు మారటం, నల్లగైపోవటం, కుళ్ళిపోవటం, ఇంకా కొంతమంది అశ్రద్ధ చేస్తే మోకాలు కిందో మోకాలు పైన కాలు కూడా తీయాల్సిన పని, కొంతమంది ఒక కాలు అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవడంలో మనకు కావలసిన గుండె పరీక్షలు, వాటితో పాటు కంటి పరీక్ష, తర్వాత కాళ్ళకు రక్త సరఫరా జరుగుతుందా లేదా చూసే డాప్లర్ పరీక్ష అని ఉంటుంది, కలర్ డాప్లర్ పరీక్ష. దాన్ని చేయించుకోవటం ద్వారా తర్వాత షుగర్ని చక్కగా నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ నియంత్రణ అంటే ఏదో రోజు గుచ్చుకుని గ్లూకోమీటర్లో చూడటం కాదు. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంది. దాన్ని HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. అది ఎవరైతే 7 కంటే తక్కువ ఉంచుకుంటారో కంట్రోల్ ఉన్నట్ల. కొంతమంది 9, 10, 11 ఉంటే కంట్రోల్ లేనట్టే. కనుక అసలు కొంతమందికి టెస్ట్ గురించి అవగాహన లేదు. అడుగుతుంటే తినకముందు చేయించుకుంటాం, తిన్న తర్వాత చేసుకుంటాం, అదేనా అంటారు. కాదు, 3 నెలలకు ఒకసారి షుగర్ నియంత్రణ ఏ మేరకు పకడ్బందీగా ఉందా లేదా తెలుసుకునే పరీక్ష చేయించాలి. ఈ డయాబెటిక్ రెటినోపతి అసలు రాకుండానే, చూపు మందగించకుండానే ఏమైనా మనం చేయగలమంటే దానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక మందును రూపొందించారు. ఇలాంటి మందు లేదు. ఇది పూర్తిగా హెర్బల్ ఉత్పత్తి. దీంట్లో అశ్వగంధ ఉంటుంది, ఆయుర్వేదం, షల్లాకి ఆయుర్వేదం మందు, ఆవు నెయ్యి కూడా వాడతారు. దీంట్లో ఆవు నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది. దాంతోపాటు కుంకుమ పువ్వు, తర్వాత త్రిఫల అంటే ఉసిరి, తానికాయ, కరక్కాయ, అవి ఉంటాయి. పూర్తిగా ప్రకృతి. అసలు కెమికల్ అనేదే ఉండదు తయారీలో కానీ, లేదు నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్ కానీ, దేనికి అసలు కెమికల్కు దూరంగా ఉంటుంది. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఈ డీమాక్యుల్ అనేది క్యాప్సూల్ 3 నెలలు వాడితే షుగరు ఉండి
అసలు కంటి చూపు మందగించకుండా నివారిస్తుంది. అంటే షుగర్ టాబ్లెట్స్ తో పాటు ఇది కూడా షుగర్ టాబ్లెట్తో పాటు వాడాలి. కంటి చూపు మందగించిందని కంటి డాక్టర్ చెప్పే వరకు ఆగాల్సిన పని లేదు, ముందుగానే వేసుకోవచ్చు. మనం రోజు షుగర్ ఉన్న వాళ్ళు బి కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడుతున్నారు కదా, అట్లా దీని ముందు వాడేయటం, వాటితో పాటు ఇది కూడా వాడేయటమే. వాడిస్తే తర్వాత కొంతమందికి దెబ్బతింటుంది. ఈ రెటినోపతి వచ్చినాక లేజర్ చికిత్స చేస్తారు, కొంతమందికి ఆపరేషన్ కూడా చేస్తారు. ఆపరేషన్ అయినా లేజర్ చికిత్స అయినా కూడా రెటినోపతి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. అయితే ముందుగా వాడుకోవడం మంచిది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఎందుకు చెడిపోయేదాకా ఆగటం, అప్పుడు దీన్ని వాడటం కంటే ముందే వాడటం మంచిది కదా. ఇది వాడిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని బట్టి చెప్పారు. మేము వార్తాపత్రికలో ఇది వాడక ముందు హెడ్లైన్స్ చదివేవాళ్ళం, ఇది వాడిన తర్వాత చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాం అని చెప్తున్నారు. అంత తేడా కనపడతా ఉంది. ఇంకా కొంతమంది మాకు కళ్ళంటే నీళ్లు గారి, ఆ కళ్ళంటే నీళ్లు గారటం, మంటలు అటువంటివి కూడా తగ్గినాయి అని చెప్పారు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఈ డీమ్యాక్యులా ఉపయోగపడటమే కాదు, ఈ రోజున ఎక్కడ చూసినా సెల్ ఫోను, వాట్సాప్, ట్యాబ్, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడేస్తున్నారు. ఈ వాట్సాప్, ట్యాబు, పర్సనల్ కంప్యూటర్, పీసీలు, ల్యాప్టాప్లు, ఈ కంప్యూటర్లు వాడేటప్పుడు వాటి నుంచి బ్లూ రేస్ వస్తాయి, నీలి కిరణాలు. ఆ నీలి కిరణాల వల్ల మనకు కంటిలో ఉండే సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. దీనికి వైద్యులు ఒక పేరు పెట్టారు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పెట్టారు. కనుక ఎక్కువగా వాట్సాప్ మీద ఉంటుంటే పిల్లలు అయితే రాత్రిపూట పడుకోండి అంటే పిల్లలు పడుకున్నట్టు నటిస్తారు, తలుపేసుకుంటారు, లైట్ తీసేస్తారు, దుప్పట్లో దూరి లోపల చూస్తుంటారు. చీకట్లో ఈ సెల్ ఫోన్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. అట్లాగే రైలు ఎక్కుతాము, వాళ్ళు లైట్లు తీసేయమంటారు అందరూ, మనమేమో చూసుకుంటుండాలి, పైన పడుకుని లైట్ తీసేసి లోపల చూస్తుంటారు. దానివల్ల ఇంకా ప్రమాదం. కనుక ఈ నీలి కిరణాలు, బ్లూ లైట్స్ వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. ఇది వాడిన వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మంచి ఉపయోగం ఉంటుంది. సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈ రోజున ఆఫీస్కి వెళ్తే 6 గంటలు పని చేసేవారు, ఇంటికాడ 12 గంటలు రోజంతా డబుల్ లోడ్ ఇచ్చేసారు. శనివారం ఆదివారం లేదు, ఎక్కువ పని ఇచ్చారు. అందువల్ల సాఫ్ట్వేర్ రంగ నిపుణులు దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొంతమందికి కళ్ళమ్మటి నీళ్లు గారుతూ ఉంటాయి అకారణంగా, లేదా కళ్ళు ఎర్రబడిపోతాయి, కళ్ళు దురదలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, సహజ సిద్ధంగా షుగర్ ఉన్నా లేకపోయినా వయసు పెరిగిన కొద్దీ శుక్లము, క్యాట్రాక్ట్ అంటారు, కంటి పొరలు, ఆ కంటిలో పొరలు అవి వస్తాయి. ఇది వాడితే ఆ శుక్లాలు, కంటి పొరలు త్వరగా రాకుండా కాపాడుతుంది. కంటి లోపల ఒక ద్రవం ఉంటుంది, ఆ కంటి లోపల ఉండే ద్రవం యొక్క పీడనం, ప్రెషర్ పెరిగితే దాన్ని గ్లకోమా అంటారు. ఆ గ్లకోమా వల్ల కంటి చూపు కూడా కోల్పోతాం. దీన్నే తెలుగులో నీటి కాసులు అంటారు. అటువంటి వారు కూడా శుక్లాల నివారణకు, గ్లకోమా నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. కనుక డీమ్యాక్యులా అనేది మన కంటి చూపుని, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంక చెప్పనవసరం లేదు, ఆ భగవంతుడే, పరమాత్ముడే ప్రసాదించిన వరం లాంటిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం వాడుకుంటున్న షుగరు, బీపీ, గుండె జబ్బు ఇతర మందులతో కలిపి వాడుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మనకి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదు కంపెనీ వారి యొక్క వెబ్సైట్ lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా మరొక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో మన ఇంటికి పంపిస్తారు. 91000748191001 074801 8977030218 950289737 ఈ నంబర్లన్నీ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. లేదు వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా అమెజాను,
వెబ్సైటు, ఫోన్ నంబర్లు కనపడతాయి. కనుక కంటి చూపు పోయేదాకా, రెటినోపతి వచ్చేదాకా ఆగకుండా షుగర్ ఉండి 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ముందు జాగ్రత్తగా, దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు కనుక 3 నెలలు వాడాలి. నెలకు 60, 3 నెలలు 180 వాడేస్తే ధైర్యంగా నా కన్ను సురక్షితంగా ఉన్నది, నాకేం భయం లేదు, ఇక రెటినోపతికి దూరంగా ఉండొచ్చు, హాయిగా సుఖంగా బతుకున్నంతకాలం కంటి చూపు గురించి బెంగ లేకుండా ఉండొచ్చు. అందువల్ల ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం వెనకాడకుండా ఈ డీమ్యాక్యులా వాడటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆనందకరము. ఇది సాక్షాత్తు దేవుడు మనకిచ్చిన, ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. నిజంగా షుగర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి, ఎవరికైతే డయాబెటీస్తో పాటు ఇలా రెటినోపతి ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా కంటి సమస్యలు ఉన్నాయన్న వాళ్ళు, లేదంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న వాళ్ళు, అంటే ఎక్కువగా సిస్టమ్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, ఫోన్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు కూడా ఈ మెడిసిన్ అనేది యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ఉండే మెడిసిన్, జస్ట్ ఒక 3 months యూజ్ చేసినా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. అండ్ అలాగే ఇవి కొనాలి అంటే హ్యాపీగా అమెజాన్లో, అలాగే వీళ్ళ వెబ్సైట్ lehealthdomain.com అనే వెబ్సైట్లో కూడా కొనుక్కోవచ్చు. అలాగే నంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా చూసి మీరు బుక్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.